హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పద్మావికి. ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి అయితే రాజ్మా రెసిపీ అండి. రాజ్మాలతో చాలా రకరకాలుగా ఆ రెసిపీస్ అయితే చేసుకోవచ్చు. ముఖ్యంగా వచ్చే డైట్ పర్పస్లో కానీ సాలెడ్ పర్పస్లో కానీ వెయిట్ లాస్లో అయితే ఎక్కువగా యూజ్ అవుతుందండి. సో దీనివల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీరు ఒకసారి సర్చ్ చేసుకున్నా మీకు అర్థమవుతుంది. నాకు తెలిసి కొన్ని నాకు ఐడియా ఉన్నంత వరకు అయితే నేను చెప్పాను. ఇవైతే మనము ముందు నైట్ రోజు అయితే పెట్టేసుకోవాలి. అప్పుడు ఇలా మంచిగా వాటర్ అంతా తీసుకొని ఇలా కొంచెం లావెక్కుతాయి. అప్పుడు మనం మార్నింగ్ కుక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డైరెక్ట్ కుక్ చేయలేము, ఒక నైట్ నానబెట్టుకుంటే బెస్ట్ అండి. ఇప్పుడైతే వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. అన్నీ రెడీగా ఉన్నాయి. సో ఇప్పుడైతే ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఫుల్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే రాజ్మాని కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో వేసుకొని అండ్ రెండు ఆలుగడ్డలు కూడా దాంట్లోనే యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆలు అండ్ రాజ్మా రెండు కుక్ అయిపోతాయి. సాల్ట్ వేసుకుంటే మంచిగా వాటి కొద్దిగా సాల్ట్ పట్టి చప్పదనం ఉండకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అది పెట్టేసుకుందాము. కుక్కర్ పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ ఏముందో అది చూసుకోవచ్చు. సో ఇదనమాట. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు అండ్ సాబ్జా గింజలు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ రెండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను. అయితే ఎవ్రీడే కాదు కానీ ఒక డే బై డే అలా నేను ఇదైతే ప్రిపేర్ చేసుకుంటాను. మన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. చియా సీడ్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే చాలా మంచిదండి. ఫ్లాక్స్ సీడ్స్ తింటే మన బ్రెయిన్కి అండ్ మెమొరీ లాస్ అవ్వకుండా అండ్ వెయిట్ లాస్లో కూడా ఈ మధ్య చాలా తీసుకుంటున్నారు. కాబట్టి నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే నేను వాడడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు కొంచెం హెయిర్ ఫాల్ కూడా తగ్గిందని చెప్పొచ్చు. చియా సీడ్స్ సాబ్జా గింజలు రెండు మిల్క్లో ఒక హాఫ్ అన్ అవర్ నేనైతే నానబెట్టి పెట్టుకున్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. అసలు చియా సీడ్స్ చూడడానికి ఎంత స్మాల్గా ఉంటాయంటే అసలు వాటిని వేడి వాటర్లో కానీ పాలల్లో కానీ వేసుకుంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. తిన్నా కూడా తినాలనిపిస్తుంది. అండ్ ఏంటంటే మీరు చక్కెరకు బదులు బెల్లం వాడుకోండి. నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను. బెల్లం వల్ల మనకు 2 బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ పరంగా చూసుకుంటే ఐరన్ బెనిఫిట్స్ ఉంటుంది. బెల్లం చాలా మంచిది. మన కంటి చూపు కానీ హెయిర్ కానీ చాలా మంచిది. సో ఇదనమాట. ఐరన్ డెఫిషియన్సీ ఎవరికన్నా ఉంటే మాత్రం బెల్లమే యాడ్ చేసుకోండి, చాలా మంచిది. సో చక్కెర అయితే అవాయిడ్ చేయండి. చాయ్ కూడా నేను చాలా తగ్గించాను. ఎందుకంటే రాను ఫ్యూచర్ ఏమవుతుందా అన్న అలాంటి డేస్లో బతుకుతున్నాం కాబట్టి మీరు బెల్లం తినడానికి ట్రై చేయండి. మన చక్కెర బదులు బెల్లం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. నాకు చాలా ఇష్టం అండి ఇవైతే. నేను డే బై డే ఇలాగే చేసుకుంటూ ఉంటాను. టైం దొరికినప్పుడల్లా ముందుగా నానబెట్టి పెట్టేసుకుంటాను. ఆ పని అయిపోయేంత వరకు ఇవి కొంచెం మంచిగా పాలల్లో కానీ వాటర్లో కానీ నానబెట్టుకుంటే మంచిగా నానిపోతాయి అన్నమాట. అప్పుడు తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది. చాలా మంచి చియా సీడ్స్ మీరు ఖచ్చితంగా యూస్ చేసుకోండి. ఎందుకంటే మన ఇన్స్టాలో కానీ ఎక్కడ చూసినా వీటి గురించి ఎక్కువగా మనకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాబట్టి హెల్త్ మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాం. సో ఇదనమాట. నేను పాలల్లో నానబెట్టుకొని తింటాను డే బై డే. సో మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన ఈ చిట్కా మీకు నచ్చితే డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే హెల్త్ ఇంపార్టెంట్. సో ఇదనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకున్నాము. మనకు రాజ్మా అండ్ ఆయిల్ అయితే కుక్ అయిపోయింది. ఒక 2-3 విజిల్స్ అయితే పెట్టాం కదా, అదైతే కుక్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఆయిల్ హీటెక్కిన తర్వాత మన ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవచ్చు. సో ఇప్పుడైతే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీటెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత మిగతా మన వెజిటేబుల్స్ ఏమున్నాయో అవి వేసుకుందాము. రాజ్మా చాలా మంచిదండి. ఇప్పుడు డైట్ పర్పస్లో ఉన్న వాళ్ళు, అన్హెల్త్గా ఈజీగా ఉన్న వాళ్ళు, కొంచెం హెల్త్లో ఏమో చాలా ఇష్యూస్ వస్తున్నాయి ఈ మధ్య. వాటన్నిటి కోసం అయితే మన రాజ్మాని యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే రాజ్మాలో చాలా విటమిన్స్ ఉంటాయి. అంటే పప్పుకి సంబంధించి అన్ని ప్రోటీన్స్ ఎక్కువ కాబట్టి ప్రోటీన్ అనేది చాలా అవసరం. రాజ్మా అయితే కుక్ అయిపోయింది కదా, చూస్తారు కదా. ఈ ఆలు కూడా చాలా కాలుతుంది. ఇప్పుడు వీటిని మనము పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆలు 2 అయితే వేసాను. ఆలుగడ్డ ఎందుకు మెన్షన్ చేశానంటే మనం ఇప్పుడు ఇవి రాజ్మాని వేస్తాం కదా, వాటిలో గ్రేవీనెస్ అనేది కొంచెం చిక్కదనం కావాలంటే ఆలుగడ్డ వేసుకున్నాం అనుకో కొంచెం చిక్కగా ఉంటుంది. చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. ఇవైతే మన రాజ్మాని అంటే కొంచెం మెదుపుకోవాలి మనము. అవి అలా కొద్దిగా చిదుపుకుంటే మంచి గ్రేవీనెస్ వస్తుంది. చాలా బాగా కుదిరిందండి నాకైతే. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు రాజ్మా అయితే కొంచెం గరిటెతో మెదుపుకున్నాం కదా, ఇప్పుడు మన ఆలు పొటాటోస్ని పొట్టు తీసి పెట్టేసుకుందాము.
కాలుతున్నాయి. కొంచెం వాటర్లో అయితే కడిగాను అనమాట, కూల్ వాటర్తో. ఇప్పుడైతే పొట్టు తీసి పెట్టేసుకుందాము. కొద్దిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. వాటిని మళ్ళీ మనం ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మనం కర్రీలో కూడా మళ్ళీ బాయిల్ అవుతుంది కాబట్టి పెద్దగా ఏం అవసరం ఉండదు. మనకు మగ్గడానికి ఒక టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి మగ్గిపోతే సరిపోతుంది. సో ఏమంటే ఇవి పొట్టు తీసుకునే లోపు మనకు ఆనియన్స్, టమాటా కూడా వేస్తాం కదా, అది కూడా మగ్గిపోతుంది. ఆ లోపు ఇవైతే నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ లేకపోతే రైస్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మన హెల్త్కి సంబంధించిన ఫుడ్ కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకి ఏంటంటే హెల్త్కి సంబంధించిన ఫుడ్ని ఈ మధ్యకాలంలో మొత్తం పక్కన పెట్టేసి బయట ఫుడ్కి ఎగబడిపోయారు జనాలు. అందుకే హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళని బతికించడం, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి కొంచెం టైం తీసుకొని మనం ఇలా కుక్ చేసుకున్నాం అనుకో మనకు కూడా చాలా మంచిది. ఇప్పుడైతే మూత తీసి చూద్దాము. ఆనియన్స్ అయితే మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు పసుపు, అల్లం పేస్ట్ మనందరికీ తెలిసిన ప్రాసెసే. ఇదంతా బేసిక్ ప్రాసెస్ అనమాట. మన రాజ్మాలో మనం యాడ్ చేస్తుంది ఏంటంటే ఆలు ఒకటి అండ్ మెదుపుకున్నాం. ఈ రెండు కొంతమందికి తెలియక డైరెక్ట్ వేసేస్తారు. మనం మెయిన్ పాయింట్ ఒకటి ఏంటంటే మనం రాజ్మాను కుక్ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, అస్సలు అది పాడేయద్దండి. ఎందుకంటే ఆ వాటర్లోనే మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే మన కుక్ చేసినప్పుడు వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ కూడా వాటర్లోనే ఉంటాయి. మన రాజ్మా అనేది పప్పు కాబట్టి ఆ ప్రోటీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాటిని అస్సలు పారబోయేది వాటర్. ఆ వాటర్తో సహా మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి. దీంట్లో అల్లం పేస్ట్, పసుపు వేసాను కదా, అన్నీ కలిసేటట్టు మంచిగా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత టమాటా యాడ్ చేశానండి నేను. ఎందుకంటే టమాటా అండ్ మనకు రాజ్మా, ఆలు ఆల్రెడీ కుక్ అయింది కాబట్టి మనకు కుక్ కావాల్సింది ఏంటి, టమాటా అండ్ ఆనియన్స్. కాబట్టి టమాటా ముందుగా వేసి కారం కూడా వేసాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత మనం ఫైనల్గా అవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, ఒక 2 టమాటాలు అయితే పెద్ద సైజు నేను తీసుకున్నాను. మీరు మీ కూర క్వాంటిటీని బట్టి 3-4 కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లేం లేదు. నేను 2 అయితే యాడ్ చేశాను అనమాట. సో ఇదనమాట. ఇవి కొంచెం మగ్గిన టమాటా మగ్గేంతలోపు కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే అది తొందరగా కుక్ అవ్వడానికి వీలుంటుంది. సాల్ట్ మనము ఉడకపెట్టేటప్పుడు కూడా వేసాం కదా రాజ్మాలో. సో ఇప్పుడు కొద్దిగా తక్కువనే పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 to 6 minutes మూత పెట్టి మగ్గించుకుందాం. టమాటా కుక్ అయిందనుకో మనకు ఫైనల్గా కర్రీ అయిపోయింది. ఎందుకంటే పచ్చిదనం ఉంటుంది, కుక్ అవ్వదు. టమాటాకి మెయిన్ టైం అయిపోయింది. సో ఇప్పుడైతే 1.5 వేసానండి కారం. మామిడి కానివ్వండి, సపోటా కానివ్వండి, జామ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆనందాన్ని కలిగిస్తాయి. అలాగే ఆ పండ్లను మనం ఒక 5 to 10 minutes అట్లా దీన్ని పర్చేస్ చేయడం ద్వారా లైఫ్ స్టైల్లో వాటర్ అసలు యాడ్ చేసుకోవాలి. మన రాజ్మా ఉడకబెట్టిన వాటర్ ఉంది కదా, అదే సరిపోతుంది. మంచి క్వాలిటీ కర్రీ అంటే ఇదేనండి. నాకు తెలిసి తిన్నప్పుడు తినాలనిపిస్తాయి. పప్పులు మధ్యలో మధ్యలో తగ్గుతుంటే హ్యాపీగా తినబడి చాలా స్మూత్గా అనిపిస్తుంది. పంటి కింద అలా నడుస్తుంది. అసలు రాజ్మాకి మంచి వేయిందని చెప్పాలి. ఇప్పుడు సాలడ్స్ అందులో ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే ఇవి యాడ్ చేసుకుంటాము. మన కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. ఈ గ్రేవీని సరిపోతుంది, అస్సలు వాటర్ వేయదు. కూడా మొత్తం పాడైపోతుంది. ఉడకబెట్టిన దశాబ్దాలుగా ఐఐటిలో అత్యుత్తమ ర్యాంకులతో విద్యార్థుల కళను నిజం చేస్తున్న శ్రీ చైతన్య. అలా వేసుకోండి. వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 7 minutes సిమ్ అండ్ మీడియంలో మంటని అలా రొటేట్ చేసుకుంటూ ఉంటే మంచిగా మగ్గిపోతుంది. హై ఫ్లేమ్లో పెట్టొద్దు. మంట దబాయించడానికి ఏంటంటే కూర ఎక్కిపోతుంది. ఒక 5 to 6 minutes చూస్తారు కదా, ఇదన్నమాట. సో ఇది రాజ్మా కర్రీ మీకు డెఫినెట్గా నచ్చుతుందని అనుకుంటున్నాను. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. కాకపోతే అడిషనల్గా నేను ఆలు అయితే యాడ్ చేసుకున్నాను. సో ఇదంతా మంచిగా అయితే కుక్ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. కసూరి మూతి, గరం మసాలా 2 యాడ్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్
ఒక ప్యాకెట్ తెచ్చి పడేసుకున్నాం అంటే చాలా డేస్ వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్